ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటాను. కర్ణపర్వంలోనే ఒక్క మాట మొదలు పెట్టాం కాబట్టి 16వ రోజు యుద్ధంలో కర్ణుడు 17వ రోజు యుద్ధంలో మధ్యాహ్నానికి 2 గంటల సమయానికి ధర్మరాజును ఓడించాడు. ఆయన పరిగెట్టాడు. పాపం ధర్మరాజుని వింటితో పొడిచి, జోదవాడుకో జోదరి, నీకు యుద్ధం ఎందుకురా అని అవమానించాడు. ఆ అవమాన భారంతో ధర్మరాజు వెనక్కి వెళ్ళాడు, శిబిరానికి వెళ్ళాడు. ఆ స్థితిలో 3 గంటల వేళ అర్జునుడు కృష్ణుడు నేరుగా కర్ణుడి దగ్గరికి రథాన్ని పోనీవయ్యా అన్నాడు. పోనిచ్చాడు. ఆయన సొమ్మేం పోయింది, ఇవాళ ఏదో తేలిపోవలసింది అని పోనిచ్చాడు. కానీ ఆ సమయంలో కర్ణుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే, అర్జునుడు కాదు కదా, కృష్ణుడు కూడా ఆయన ముందు నిలబడలేడేమో అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు కూడా భగవంతుడి పాత్ర, అర్జున వెళదాం, కర్ణుడికేం కర్మ, యుద్ధం చేద్దాం, కానీ ఒకసారి చూడు, ఒకసారి ఫోటోది, సెల్ఫీ దిగు కర్ణుడితో. వాడు ఎలా ఉన్నాడు, వాడు నైజం, వాడు చూస్తే వెంటనే అర్జునుడికి అనిపించి, మాధవ మన రథమును మరల నిమ్ము.